అచ్చంపేట ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేపిస్తున్నాడంట. ఎందుకంటే అభివృద్ధి జరుగుతలేదు, తర్వాత ఏం చేద్దాం ఏం కథ అని చెప్పేసి అంటుంటే ఆయన డాక్టర్ ఏం పేరు వంశీకృష్ణ ఒక దళిత బిడ్డ, తర్వాత మనవాడు అట్లని చెప్పేసి ఆయనను గెలిపిస్తే ఇప్పుడు ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక నిమిషం అయితే చేస్తున్నాడంట. ప్రత్యేకంగా ఎందుకు అట్లా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించడం అంటే ఆయన పైన దాడి చేసిండని చెప్పేసి ఒక యాదవ్ బిడ్డ వచ్చిండు. చెప్పండి ఏం జరిగింది. నమస్కారం అండి, నా పేరు నరేష్ యాదవ్. అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం బొమ్మన్పల్లి గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. పార్టీలో జరుగుతున్నటువంటి అసమ్మతి పైన నేను గాంధీ భవన్ వేదికగా అక్కడ మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అంటే కొత్త పార్టీ నుంచి వచ్చినట్టు అవకాశాలు ఇస్తారు, ఇసుక మాఫియా నడుపుతుండ్రు, భూ మాఫియా నడుపుతుండ్రు, ఇవన్నీ మాఫియాలని నడుపుతుందని చెప్పడంతో అదే రోజు 8వ తారీఖు రోజు నా పైన పోలీస్ అచ్చంపేట అన్ని నడుపుతున్నాడు. మేము సాధారణ ప్రజలం ఒక ట్రాక్టర్ తీసుకొని ఇసుక కొట్టుకుంటామంటే మమ్మల్ని మీద కేసు చేస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్ టిప్పర్లతో కొడుతారు. ఒక్కొక్కరు 4 టిప్పర్లు 5 టిప్పర్లు పెట్టుకుని ఇసుకలు కొట్టుకుంటారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం కదా, మేము కూడా బతకాలి కదా అని చెప్తే మా బండ్లు ఏమో కేసులు చేపిస్తుండు, వాళ్ళ బండ్లు టిప్పర్లతో వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకు అంటే మేము ట్రాక్టర్లో ఆయనకు డబ్బులు ఏం కదా, టిప్పర్లో అయితే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. ఈ రకంగా డబ్బులకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి పదవులు ఇస్తున్నాడు. నామినేటెడ్ పదవులు కూడా ఆ రకంగానే అమ్ముకున్నాడు. ఇవన్నీ ప్రశ్నించినందుకు నేను గాంధీ భవన్ వేదికగానే చెప్పిన. మా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఆ రోజు దాదాపు 3-4 కాన్స్టిట్యున్సీల అసమ్మతి నేతలు వచ్చారు. తుంగతుర్తోలు, స్టేషన్ గణపురం, పరకాల, ఈ కాన్స్టిట్యున్సీల వాళ్ళందరూ అక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ గురించి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. దాంతో ఒక 2 నిమిషాల వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబంధస్థాల నుండి రక్షించండి అని చెప్పి ఒక ప్లకార్డు అక్కడ ప్లే చేయడం జరిగింది. దాన్ని ఆసరగా చేసుకొని మండల పార్టీ ప్రెసిడెంట్కు ఎబ్బటి ఆదేశించి నా పైన కేసు పెట్టేయడం జరిగింది. 8వ తారీఖు రోజు నైటే. 9వ తారీఖు నాడు నన్ను మరి కోర్టు కన్నా తీసుకుపోవాలి, పోలీస్ స్టేషన్ కన్నా తీసుకుపోవాల్సి ఉండే, కానీ 9వ రోజు రాకుండా 10వ రోజు మార్నింగ్ మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని పోవడం జరిగింది. ఎందుకు తీసుకుపోతున్నారు అంటే ఏం లేదు, సిఐ దగ్గరికి తీసుకుపోతున్నాం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి 5 నిమిషాల తర్వాత మళ్ళీ పైకి తీసుకుపోయి ఎస్ఐ, ఈయన బీసీ బిడ్డనైనా ఎస్ఐ నరేష్ ఈయన పేరు, ఇతనితో పాటు ఒక 2 కానిస్టేబుల్ వచ్చారు, ఒక డ్రైవర్, మొత్తం 4 పైకి తీసుకుపోయి ఒక రూమ్ లా మరి తలుపులు పెట్టేసి నన్ను ఇక పోగానే అసలు కేసు ఎందుకు తీసుకొచ్చారనే విషయం చెప్తలేరు. నువ్వు ఎమ్మెల్యే మీద గాంధీ భవన్ లో పోయి మాట్లాడేంత మునగాని వారా, అంత గుద్దబాలు పారా నీకు కొడుక అని చెప్పి చేతులు దాపిచ్చి ఆ తిరుపతి అని ఉంటాడు, 359 PC నెంబరు, ఆయనతోని ఇట్లా చేతులు దాపిచ్చి వెనుకకెళ్ళి ఒకరు పట్టుకొని ఈ చేతుల మీద కొట్టడం జరిగింది. వీడియో తీసినట్టు వీడియో కాలేదు అంటే నేను వాళ్ళు కొడుతున్నప్పుడు నా యొక్క అవభావాలు ఎమ్మెల్యే గారు వినాలని వాళ్ళు ఫోన్లో వినిపిస్తున్నారు. దెబ్బలు కొడుతున్నప్పుడు సార్ వద్దు సార్ అని చెప్పి నేను చెప్తున్నటువంటి మాటలు ఆయన వినాలి. ఆ రకంగా ఆయన సంతృప్తి చెందాలనే ఆలోచనతో దెబ్బలు కొట్టిరు. ఫస్ట్ ఆ తిరుపతి అన్నట్టు ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఎస్ఐ బయటకు పోయి వెంటనే మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. అది ఆ తిరుపతి దగ్గర ఉన్నటువంటి అది యొక్క ఆ స్టిక్ తీసుకొని బట్ట ఇట్లా ఉంటుంది, అది మరి తోలుకొని ఉండేది పట్ట, ఆ పట్ట తీసుకొని మళ్ళీ సిఐ కొడుకా నువ్వు మారవా, ఏం మారాలి, నువ్వు మారవా, ఇట్లా ఎమ్మెల్యే మీద ఇట్లాంటివి చేయకూడదు, అడగొద్దు, ఇసుక కొట్టుకుంటాడు, ఈ భూమాఫియా చేస్తాడు, అన్ని మాఫియాలు చేసుకుంటాడు, నీకేమవసరం రా, నీకేమొచ్చిందిరా కొడుక, నీ గుద్దప్ప నేను అచ్చంపేటలో ఉన్నంత వరకు, ఎస్ఐగా ఉన్నంత వరకు నువ్వు ఎమ్మెల్యే మీద చేయకూడదు అని చెప్పి విపరీతంగా కొట్టారు. నా బాధ ఏంటంటే సార్, నేను 24 సంవత్సరాల నుంచి నా మీద ఇప్పటికీ 2-3 కేసులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కోసం. ఎలక్షన్ ముందు రోజు కూడా నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండు సార్, అవతల పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు. అలా నేను ఏవను, నేను ఉద్యోగం చేసుకుంటాను సార్. నేను 8 సంవత్సరాలు గెస్ట్ లెక్చరర్గా పనిచేసిన. నా ఉద్యోగానికి రాజీనామా చేయించండి ఎమ్మెల్యే గారు. బొమ్మన్పల్లి అని మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటుంది, 800 మైనస్ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా పార్టీలో ప్రెసిడెంట్ తీసుకొని ఊర్లోనే పనిచేయాలని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేయించిన తర్వాత నాకేం చెప్పిండు, ఏం మాట ఇచ్చిందంటే, నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటావు, నువ్వు ఈరోజు ఉద్యోగానికి రాజీనామా చేసిరా, రేపు 6 నెలల నేను గెలవంగానే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో నేను ఉంచుతా అని చెప్పి నా పని రోజు దాడులు చేపిస్తున్నాడు. విపరీతంగా కొట్టడం, ఇట్లా నేను చేతులు మొక్కినా కూడా చేతుల మీద కొట్టారు సార్. విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుంది సార్ ఎమ్మెల్యే. నరేష్ యాదవ్ అనే వ్యక్తి
ఒక పెద్ద లీడర్ అచ్చంపేటలో ఒక పెద్ద లీడర్. ఈ లీడర్ ఈయన గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వంశకృష్ణ సార్ అప్పుడు గెలవలే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ ఉండే, అప్పుడు గువ్వల బాలరాజు ఉండే. గువ్వల బాలరాజు సార్ ఈయన ఉన్న వ్యతిరేకతతోన వీళ్ళతో పాటుగా మన పార్టీ ఉడక మల్లన్న గారు ఉడక వచ్చి ప్రచారం చేసిర్రు. మేమైతే ఇంటింటికి పోయి కాలు మొక్కి అయితే వంశకృష్ణ సార్ చేసిన రాజకీయం లేదు, కేవలం డాక్టర్ వంశకృష్ణకు ప్రచారానికి వచ్చిన వంశకృష్ణ సార్ కేవలం ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. ఆయన చేతిలో ఏం లేదు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ అచ్చంపేటలో పోతే గోపాల్ రెడ్డి, మన ఉమామహేశ్వరం పోతే మాధవ్ రెడ్డి, ఇక్కడ సిద్ధాపూర్ వీళ్ళ ఊరు పక్కన బొమ్మన్పల్లి పక్కనే సిద్ధాపూర్ ఉంటుంది. ఆయన బిక్కుమల్ల రాజేష్ అంటే కోమటాయన ఉంటాడు. ఈ కోమటాయన విని ఇంతకుముందు మనం 26 సర్వే మరి మొత్తం ఆక్యుపై చేసిండు. దాని మీద నేను వార్తలు రాస్తే నా మీద కేసు చేయించిండు. మళ్ళీ ఆయన జస్ట్ ఏం లేదు, నా బిక్కుమల్ల రాజేష్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి వాళ్ళు చంపేయమంటే కూడా చంపేస్తాడు. అట్లా తయారయ్యండి ఇప్పుడు ఎమ్మెల్యే సార్. చాలా అద్భుతంగా ఉండే మనం పనిచేసినప్పుడు మనం గెలిపించినప్పుడు. కానీ ఇప్పుడు ఆయనకు ఈ బిక్కుమల్ల రాజేష్ కు ₹1 కోటి సీసీ రోడ్లు వితౌట్ టెండర్ లేకుండానే ఆయనకు వర్కులు ఇస్తాడు. ఆయన ఇప్పుడు టిప్పర్లు ఉన్నాయి, ఆ టిప్పర్లతో ఇసుక మాఫియా నడుస్తుంది. అందులో ఈయనకు వాటా ఉందా లేదా మరి ఆయన తెలుసుకోవాలి, పబ్లిక్ బహిర్గతంగా చెప్పాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నరేష్ యాదవ్ అనే వ్యక్తి పోయి ఆ టిప్పర్లను అడ్డుకున్నాడు. ఇది తప్పు సార్, మన పార్టీకి చెడ్డు పేరు వస్తుంది అని చెప్పి అడ్డుకున్నాడు. అంటే నేను ఒకటి అడుగుతాను, నేను వంశకృష్ణ సార్ని, సార్ నువ్వు చేసే అక్రమాలు ఏమున్నా నీ పేర్లు చెప్పి బడాబాబులు అగ్రవర్గాలు ఏమైనా చేసినా అడ్డుకుంటే బీసీబీటీలో నువ్వు ఏదైనా చేస్తావా సార్? నీకు శాత కదా రెడ్డిల మీద పని చేయడానికి, నీకు శాత కదా, నీకు రెడ్డిల మీద పని చేయి సార్. రెడ్డి అహంకారాన్ని తగ్గించు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అక్కడ ఏం జరుగుతుందని. ఉమామహేశ్వర క్షేత్రం అనేది శ్రీశైలానికి ఉత్తర ద్వారం. అంత పుణ్యక్షేత్రంలో ఇంతకుముందు కోమటాయన ఉండే సుధాకర్ అని చైర్మన్, అప్పుడున్న అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడేం జరుగుతుందా, కిందకి చెక్ పోస్ట్ పెట్టిండు. అప్పుడు మనం 2021లో నేనే అక్కడ ఫైట్ చేసి ఫారెస్ట్ వాళ్ళతో చెక్ పోస్ట్ పెట్టించి ఆ చెక్ పోస్ట్లో నేనే వర్క్ చేసిన. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఏమంటే గంజాయి స్మగ్లింగ్, పిల్లలని తీసుకెళ్ళి పాడి చేయడం అడవిలో, ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు ఉన్న డిఎఫ్ఓ గారు మనం ప్రణాళిక చేసి పెట్టించినాం, అక్కడ కంట్రోల్ చేసినాం. ఈ కంట్రోల్ చేసిన క్రమంలో ఏం చేసినాం, అప్పుడు కొద్దిగా మనం ఆలయ అభివృద్ధి కొరకై మనకు కొన్ని ప్రణాళికలు చెప్పించుంటుంది. కిందనే చెక్ పోస్ట్ పెట్టాలో వెహికల్ పైకి పోతే ఇబ్బంది అవుతుందని ఈ కింద వెహికల్ పెట్టే ఆయన కాన్సెప్ట్లో ఏం చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ అండ్ మాధవ్ రెడ్డి గతంలో చైర్మన్ చేసిండు ఒకసారి, చేసి బస్సులు పెట్టిన కింద నుంచి కొండవీనికి. ఆ బస్సులు ఎవరి పేరు మీద ఉన్నాయంటే మన మాదిగ బిడ్డల పేరు మీద ఉన్నాయి, బినామీ పేర్ల మీద ఉన్నాయి. దానికి మళ్ళీ వీళ్ళు ట్రస్ట్ ద్వారా పేమెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. అగైన్ మరి వాళ్ళ పేరు మీద ట్రస్ట్ ద్వారా అంటే దేవాలయం పేరు దేవాలయం పేరు మీద రిజిస్టర్ అయిన ఉండాలి. నేను ఇది తెలుసుకోవడానికి ఆర్టీ యాక్ట్ ఇస్తే ఐఓ శ్రీనివాసులు సార్ మొత్తానికి అమలుపోయింది. ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది. ఆర్టీ యాక్ట్ కింద పెడితే అప్పీల్ చేసినాం, ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. మేము పోతే ఏం చెప్తాడు అంటే మీరు పైకి రాకూడదు, మీ వెహికల్స్ పైకి రాకూడదు అంటాడు. అయ్యా వెహికల్ అనేది అందరికి సమానం, చట్టప్రకారంగా మీరు మా వెహికల్ మీ వెహికల్ అనే తేడా ఏమవుతుంది, ఎవరి వెహికల్ పోయినా కొండమైన పార్కింగ్ ఇబ్బంది అవుతుందని మేమే చెప్పినాం. చెప్తే ఇప్పుడు మాధవ్ రెడ్డి అంటాడు మీరు బండి పైన పెట్టకూడదు, నా బండి ఎమ్మెల్యే సార్ బండి పెట్టాలంటాడు. సరే మీ ఇద్దరు బండి పెట్టవచ్చు, మరి ఇదేం కథ అనేది, ఈ దోపిడీ ఏంది? ఈ దోపిడిని అరిగట్టడానికి మేము అప్లికేషన్ పెట్టినందుకు మా బండ్లు మీకు పైకి పోగుదని చెప్పడానికి మాధవ్ రెడ్డికి ఎంత సంబంధం? ఈ విధంగా ఇదొక్కటే కాదు, కింద గోపాల్ రెడ్డి ఉంటాడు అచ్చంపేటలో. ఇక ల్యాండ్ సెటిల్మెంట్ మొత్తం ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా అయిపోయింది అక్కడ. అక్కడ మాకు ఒక డిండి రివర్ ఉంటుంది అన్న, అక్కడ ఆ డిండి రివర్ నుంచి ఇసుక విపరీతంగా వస్తుంది. ఇసుక క్వారీస్ ఉంటాయి, పేరుక క్వారీస్. ఆన్లైన్ ఇసుక బుక్ చేయాలి సామాన్యుడు అంటే అది క్లోజ్ అయిపోతుంది, ఆన్లైన్ క్లోజ్ ఉంటుంది. మరి వీళ్ళకి ఎట్లా ఓపెన్ అవుతాయి అంటే మన రవికుమార్ అని సెక్షన్ సి సెక్షన్ లో కలెక్టరేట్ లో ఆయన కంట్రోల్ ఉంటుంది. డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేయడము, వీళ్ళకి అవసరం బుకింగ్ చేయాలంటే 100 టిప్పర్లు బుకింగ్ ఒకటేసారి, మళ్ళీ క్లోజ్. అలా ఈ విధంగా ఆడ రాజకీయం అనేది విపరీతంగా నాది అసలు. ఇప్పుడు మరి వంశకృష్ణ సార్ ఈ కార్యకర్తలు నరేష్ అనే వ్యక్తి ప్లాట్లు అమ్ముకొని పెట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఒక యాదవ్ బిడ్డ నేను ఒకటే ముఖంగా ఈ సమాముఖంగా చెప్తున్నది ఏంటంటే పోలీస్ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందంటే కాంగ్రెస్ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు. అయ్యా ఒకవేళ ఇది ఎందుకు చెప్తున్నా అంటే రాత్రి
పిటిషన్ ఇచ్చినా కన్నా ఎక్కడైనా సహజంగా ఏముంటది, ఓ అన్యాయం జరిగిన దాని మీద ఒక పిటిషన్ ఇస్తాడు, ఎఫ్ఐఆర్ అవుతుంది, స్టేషన్ బేలో లేకపోతే కోర్టుకు సరెండర్ చేయడం అవుతుంది. కానీ మొన్న జరిగిన సంఘటన ఏంటంటే ఉదయం 6 గంటలకు లిఫ్ట్ అయినాక సాయంత్రం 6 గంటలలో 41 CRP ఇవన్నీ అయిపోయినాక పిటిషన్ ఎవరైతే ఇచ్చిండో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, ఆయన వచ్చిన దగ్గర ఈడవాడంటే ఈయన. ఇది ఎక్కడ అన్యాయం అన్న? ఏదన్నా చట్టంలో ఉందా? ఆయన వచ్చినాక ఎక్కువ మాట్లాడుతున్నాం అంజనేయులు నన్నే బెదర కొడుతున్నాం మళ్ళీ. అదొకటి. మళ్ళీ నేను వీళ్ళని తీసుకొని బయటకు వచ్చినాక ఆ కొమ్మురాములు అంటే మీరెవరు రావడానికి, మీకేం సంబంధం అంటాడు. ఎవరు వస్తారట మరి? ఆయన నేను ఒకటి అడుగుతున్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ల పేర్లు ఏమన్నా మార్చిండ్రా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పోలీస్ స్టేషన్లకి ఏమైనా పేర్లు మార్చుకోండి, మేమేం రాము. ప్రజాస్వామ్యం, పౌరుడు, మాకు కావాల్సిన బీసీ పీట. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే బీసీ చేసి రాష్ట్రంలో మల్లన్న గారు పిలిపించిన ఎమ్మడే అచ్చంపేటలో ఫస్ట్ టైం అన్న మొట్టమొదటిసారి బీసీ చేసి అన్ని పొలిటికల్ పార్టీస్తో ఆ రోజు మరి వంశకుశ సార్ వచ్చి ధర్నాలో కూర్చొని పాల్గొని మనకు సపోర్ట్ చేసిండు. ఆ రోజు ఆయన మా సారు మా దళిత పీట మా బీసీ పీటను హక్కున నేర్చుకున్నాం. ఈ విధంగా బీసీలను ఏకం చేస్తేనా అక్కడ బీసీ చేసి చాలా స్ట్రాంగ్ ఉంది, ఎవరిని వదిలిపెట్టాం. అది ఏ క్యాడర్ అయినా సరే ఎవరైనా సరే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిత్యం అనునిత్యం సమస్యల మీద పోరాటం అనేది చేస్తూ ఉంది. ఇట్లా బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం మరీ ఊకోం. ఓకేనా? థ్యాంక్ యూ.